సోషల్ మీడియా వేదికగా తనను అవమానించారంటూ మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కుస్పిలపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా వేశాడు. సోషల్ మీడియా వేదికగా తన పరువుకు భంగం కలిగించేలా ఆ ముగ్గురు వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తం వీడియోను చూడకుండా తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపించిన ఆయన వారి నుంచి ఆయన ₹1 నష్టపరిహారం డిమాండ్ చేశారు. దీనిపై సోమవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఎన్నో రేప్ సీన్లు నటించాను. లియాకలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నాను. ఆ సీన్ లేకపోవడం నాకు ఇబ్బందిగా బాధ కలిగించిందని వ్యాఖ్యానించాడు. ఆ వీడియోను చూసిన త్రిష సోషల్ మీడియాలో వేదికగా మన్సూర్పై ఫైర్ అయ్యారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయిలు త్రిషకు మద్దతుగా నిలిచారు. మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మరింత చర్చ జరుగుతుంది. అంతేకాకుండా త్రిషపై నాకెంతో మంచి అభిప్రాయం ఉంది. ఆమెను గౌరవిస్తున్నాను. నేను సరదాగా చేసిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందని అనుకోలేదు. నేను ఎవరినో ఎలాంటి వారినో అందరికీ తెలుసు అని క్లారిటీ ఇచ్చారు. మరొకవైపు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఆ స్టేట్మెంట్ ని సుమంటుగా స్వీకరించి మన్సూర్పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్ లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.